హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది. పిల్లలందరూ అప్లై చేస్తున్నారు కానీ వారు కష్టపడి చదవట్లేదు అనేసి తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు. అప్లై చేస్తే మీ డబ్బులు పాడైపోతే తప్ప కానీ అప్లై చేసి బాగా చదివి ఉద్యోగం పొందగలుగుతారని మేము వీడియోస్ అయితే చేస్తున్నాం. కానీ అప్లై చేసేసి లాస్ట్ ఆ కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు చాలామంది పిల్లలు. అలా అయితే పిల్లలు చేయకండి, మీరు అలా చేయకండి. మీ వాల్యుబుల్ అమౌంట్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా కష్టపడి చదివి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళండి. ఓకే, మనకి ఈరోజు డిఎస్ఎస్ఎస్బిలో టీచర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అర్హత మనకి బీఈడి మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా పెద్ద వేకెన్సీ అనుకోవాలి. 432,000 మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 50,000 పైన నుంచి మనకి శాలరీ అయితే జరుగుతుంది. ఇది కూడా ఫిబ్రవరి 14, 2025 లాస్ట్ డేటు. మనకి ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు. ఇంకా ఏజ్ లిమిట్ రిలాక్సేషన్లు ఉన్నాయి. మీకు నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్ మీకు అయితే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్ని అయితే కూడా చెప్తాను మీకు. మనకి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా దానికి కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసి అప్లై చేయండి. మనకి వేకెన్సీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాను. పీజీటీ హిందీ మేల్స్కి 70 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ హిందీ ఫీమేల్స్కి 21 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి పీజీటీ హిందీ నాట్ రిక్వైర్డ్ రిసీవింగ్ టిల్ డేట్ ఇంకా రావలేదు, అది రావడం అయితే జరుగుతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. పీజీటీ మ్యాథ్స్ మేల్కి అయితే మనకి 21 వేకెన్సీలు, పీజీటీ మ్యాథ్ ఫీమేల్ కోసం 10 వేకెన్సీలు. తర్వాత పీజీటీ ఫిజిక్స్ మేల్కి అయితే 3 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ ఫీమేల్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ ఇంకా రిక్వెజేషన్ రిసీవ్డ్ ఇంకా అది అవ్వలేదు, మీరు కూడా దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీటీ కెమిస్ట్రీ మేల్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ కెమిస్ట్రీ 3 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ బయాలజీ మేల్స్కి 1 వేకెన్సీ ఉంది. పీజీటీ బయాలజీ ఫీమేల్కి 12 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పీజీటీ ఎకనామిక్స్ మేల్స్కి 60 వేకెన్సీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. పీజీటీ ఎకనామిక్స్కి ఫీమేల్కి 22 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ కామర్స్కి మేల్స్కి 32 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ కామర్స్కి ఫీమేల్కి 5 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ హిస్టరీకి 50 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ హిస్టరీ ఫీమేల్స్కి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. పీజీటీ జోగ్రఫీకి మేల్స్కి 21 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ జోగ్రఫీ ఫీమేల్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. పీజీటీ పొలిటికల్ సైన్స్కి 59 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ పొలిటికల్ సైన్స్ ఫీమేల్స్కి 13 వేకెన్సీలు ఉన్నాయి. పీజీటీ సోషాలజీకి 5 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మనకి 432 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అలాగే సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీలు మనకి 432 వేకెన్సీలు అయితే పెద్ద నోటిఫికేషను. అందరూ టీచర్లు అవే అవకాశం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో చాలామంది ట్రై చేస్తారు. ఎప్పుడో 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అది దాంట్లో కొట్టడం చాలా కష్టం. ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు మీరు వినియోగించుకుని అప్లై చేసుకోవాలి. వీటిలన్నిటికీ మాస్టర్ డిగ్రీ హిందీ చదివి ఉండాలి, లేకపోతే బీఈడీ చేసి ఉండాలి. రిలేటెడ్ బీఈడీ చేస్తున్నారు కానీ ఎంఏడి చేస్తున్నారు కానీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ ఫీమేల్స్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు మ్యాథ్ ఫీమేలు తర్వాత వారికి అయితే మనకి దీనికి అప్లై చేసుకోవడానికి మాస్టర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బీఏ బీఈడీ బీఎస్సీ బీఈడీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. శాలరీ అయితే మనకు 47,600, అంటే మీకు చెప్పాను కదా 47,000 అంటే 55,000 దాకా మీకు శాలరీ దొరుకుతుంది మీకు. తర్వాత వచ్చి మనకి డైరెక్టరేట్ ఎడ్యుకేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్కి ఫీమేల్కి సేమ్ క్వాలిఫికేషను. తర్వాత వచ్చి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి మ్యాథ్కి మనకి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజిక్స్ కూడా మనకి మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బీఏ బీఈడీ చేసిన వారు కూడా దీనికి
అప్లై చేసుకోవడం ఉంటుంది. ఎవరైతే ఫిజిక్స్ నుంచి చేసుకున్నవారు ఉంటుంది కాబట్టి. తర్వాత ఫిజిక్స్ కూడా సేమ్ క్వాలిఫికేషనే. మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ చేసిన వారు, లేదంటే బీఏ, బీఎస్సీ, బీఈడి చేసిన వారు కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి వారైతే అప్లై చేసుకోవచ్చు. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఈడి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత వచ్చి మనకి కెమిస్ట్రీ కూడా సేమ్ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ, బీఈడి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి కెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి చేసిన వారు, బీఈడి ఎవరైతే చేస్తున్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి బయాలజీకి క్వాలిఫికేషన్ ఏంటంటే మన ఎంఎస్సి డిగ్రీ బాటనీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా రిలేటెడ్ బీఎస్సీ, బీఈడి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి మనకి ఫిమేల్ బయాలజీ కూడా సేమ్ క్వాలిఫికేషను, మేల్ ఫిమేల్కి సపరేటు. అందుకని దీంట్లో మీరు మేల్ ఫిమేల్ సపరేట్గా అప్లై చేసుకోవడం వల్ల ఎకనామిక్ చదివేది ఎంఎస్సి మీరు మాస్టర్ డిగ్రీ ఎకనామిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు బీఏ, బీఎస్సీ, బీఎడ్ రిలేటెడ్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఎకనామిక్స్ కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఎంఎస్సి చదివినా కానీ బీఈడి రిలేటెడ్ సబ్జెక్టు బీఈడి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, బీఏ, బీఈడి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ మొత్తం అన్నిటికీ సేమ్ క్వాలిఫికేషనే. ఏమేంటంటే దాంట్లో డిఫరెంట్ ఏముందంటే ఎంఎస్సి చేసిన వారు దానికి ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎకనామిక్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు రిలేటెడ్గా ఉన్నవారు, లేదా బీఏ, బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ ఉండాలి. మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి రిలేటెడ్ సబ్జెక్టు, హిస్టరీ అయితే హిస్టరీ, పాలిటీ అయితే పాలిటీ, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, జాగ్రఫీ చేసిన వారు జాగ్రఫీ చేసిన వారు దానికి అయితే కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. జాగ్రఫీ చేసిన ఫీమేల్కు కేటగిరీకి వేరుగా వేకెన్సీలు ఇవ్వడం జరిగింది, మేల్కి వేరుగా వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. ఎన్ని వేకెన్సీలు కాబట్టి మీరు అప్లై చేస్తే మీరు ఏ సబ్జెక్టు నుంచి మీరు పొలిటికల్ సైన్స్ చేసిన వారు పొలిటికల్ సైన్స్ కూడా మాస్టర్స్ చేసిన వారు చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ, బీఏ నుంచి దానికి సంబంధించి చేసిన వారైతే కూడా మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటారు కాబట్టి http://DSSSB online.nic.loకి వెళ్ళి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకి ఏంటంటే 14 ఫిబ్రవరి మనకి ఈ సంవత్సరం. అప్లికేషన్ ఫీజు అయితే మనకి 100 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇది కూడా పేమెంట్ మోడ్ కూడా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ షెడ్యూలు 3 hours ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ ఎంసీ క్వశ్చన్ 300, టోటల్ మార్క్స్ కూడా మనకి 300 ఉంటుంది. టోటల్ డిస్క్రిప్టివ్లు ఉండవు, టోటల్ గ్రాండ్ టోటల్ 30 ఉంటాయి. సెక్షన్ ఎంసీక్యూ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రహెన్షన్, హిందీ లాంగ్వేజ్ కంప్రహెన్షన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్. దేనికి ఉంటుందంటే 1 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్కి పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెక్షన్ 2 ఎంసీక్యూ ప్రిపేరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటాయని ఇవ్వడం జరిగింది. పేపర్ దేంట్లో ఉంటుందంటే మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ప్రతి మనకి రాంగ్ ఆన్సర్కి మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయనేసి ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఈ విధంగా వచ్చు. మేడ్ ఆఫ్ సెలక్షన్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. 40% జనరల్, ఈడబ్ల్యూఎస్ వారు ఉండాలి. ఓబీసీ వారికి 35% ఆరు కూడా ఢిల్లీ చెందిన వారైతే ఉంటుంది, లేదా అందరూ జనరల్లో కేటగిరీలో వాళ్ళు లెక్క పెడతారు కాబట్టి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్లు 30% మార్క్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 30 మార్క్స్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ మనకి 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎస్సీ, ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీలకి 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్రిజర్వ్డ్కి 10 years ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి
3 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం వారు ఏజ్ 55 ఇయర్స్ మించకూడదు అనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే చెప్పడం జరిగింది. www.లోకి వెళ్ళి dssb.onlineలోకి వెళ్ళాలి. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 30 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయవలసి ఉంది. వ్యాలిడ్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఐడి ప్రూఫ్తో మీరు దీన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. వారు పూర్తిగా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీరు నింపి దీనికి 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్నీ, రోల్ నెంబర్స్ అన్నీ ఉండాలి. తర్వాత మనకి సైజు, ఫోటోగ్రాఫ్ సైజు, తర్వాత మనకి సిగ్నేచర్ సైజు, తర్వాత నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ ఇవ్వడం అనేది ఒకసారి పూర్తిగా చదివి దాన్ని అయితే అప్లై చేయవలసిందని కోరుతున్నాను. మీరు టీచర్ అవ్వాలనే కోరిక స్టేట్ గవర్నమెంట్లో అయితే తీరట్లేదు కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో తీరుతుంది. కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు అయితే మనకి ఆఫర్ చేస్తుంది. వేకెన్సీ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంటు కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం మనకి ఆన్లైన్ అప్లికేషన్ 16/1 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 14/2 దాకా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ నుంచి అప్లై చేయడం జరిగింది. అన్నీ మీరు ఎవరైతే బీఎస్సీ బీఈడీ చదివిన వారు కానీ బీఈడీ చదివిన రిలేటెడ్ సబ్జెక్టు హిందీ నుంచి చేసిన, లేకపోతే ఎకనామిక్స్ చేసిన, మ్యాథ్స్ చేసిన అందరికీ ఎలిజిబుల్. కాబట్టి మీరు టీచర్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మీరు అందరూ అప్లై చేసి అందరూ టీచర్ అవ్వాలని కోరుతూనే నోటిఫికేషన్ నేను చేశాను. ఇది మీకు రిజిస్ట్రేషన్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఆన్లైన్ అప్లికేషన్లో మీకు డౌట్స్ ఉన్నా కానీ నాకైతే మీరు డిస్క్రిప్షన్లో మీరు మెన్షన్ చేస్తే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.